సోనియా గారు మీరు చాలా సినిమాలు చేశారు. జార్జి రెడ్డి చేశారు, దిశ చేశారు, కరోనా చేశారు. ఇలా సినిమాలన్నీ కూడా చాలా వరకు చేశారు. అండ్ ఆర్జీవి గారి డైరెక్షన్లోనే ఎక్కువ సినిమాలు చేసినట్టున్నారు. సో ఎలా అనిపించింది? ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? యా, దట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆ ఇష్యూ అప్పుడు అంటే మామూలుగా ఆశా ఎన్కౌంటర్ మూవీ తీయడానికి కూడా ఐ హవ్ సీన్ మెనీ థింగ్స్ లైక్ దాట్. అండ్ ఆయన చెప్పిన వర్జన్ నాకు నేను కనెక్ట్ అయినా. వాట్ హీ వాంటెడ్ టు షో అనే దానికి కొంచెం నాకు కరెక్టే కదా అని అనిపించింది అన్నట్టు అప్పుడు చెప్పినప్పుడు. అండ్ అనాలిసిస్ లైక్ యూనో అన్ని పర్స్పెక్టివ్స్ చూసిండే అప్పుడు ఆయన. లైక్ యూనో క్రిమినల్స్ లైక్ ఏమంటారు, వీళ్ళు అక్యూజ్డ్ ఉన్నారు కదా, అక్యూజ్డ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అయినాయి కదా, ఆ పర్సెప్షన్ కూడా అప్పుడు ఓపెన్ అప్ అయింది. ఓకే, యూనో అందరు ఆలోచించారు అది. అప్పుడు ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ ఉండే, వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ వైఫ్. సో ఆ పర్సెప్షన్ అప్పుడే ఓపెన్ అప్ అయింది అన్నట్టు. అరే ఎవ్వరం వీళ్ళ గురించి ఆలోచించము, వీళ్ళందరూ ఇట్లా ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ అంతా ఇట్లా అయింది కదా. అండ్ ఆల్సో ఇటువైపు దిస్తో అందరూ మాట్లాడతారు. ఒక 2-3 రోజులు మొన్న కూడా ఇప్పుడు కోల్కతా కేసు ఇట్లా నడుస్తుంది. సో మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత మళ్ళీ ఉన్నది మర్చిపోతారు. అండ్ జస్టిస్ అది ఎప్పుడో వస్తుంది, పోస్ట్పోన్ అయ్యి ఎప్పుడో వస్తుంది. అది చాలా వరకు కూడా ఉండయి. హ్యూమానిటీ అంటాం మళ్ళీ లాలో కూడా లాస్ట్కి వచ్చేసరికి. సో అట్లా ఉండే. సో అవి డిస్కషన్ ఉన్నప్పుడు అట్లంతా సమ్వేర్ లైక్ నేను కరెక్టే కదా ఇష్యూ ఇది. అండ్ హీ వాంటెడ్ నేను వాట్ ఎవర్ ఆ అమ్మాయి పెయిన్లో ఎంత ఉండేనో అది నాకు చూపి అంతే, ఆ ఇంటెన్స్ ఎమోషన్ నాకు ఒకటి కావాలంతే నీ దగ్గర నుంచి అనేసి అడిగింది. అంటే యాజ్ పార్ట్ ఆఫ్ ఆర్టిస్ట్ ఐ కెన్ డూ దాట్. యాక్టింగ్ నాకు వచ్చు, నేను చేస్తా అని చెప్పేసి అప్పుడు. బట్ లైక్ ఫస్ట్ వద్దనుకున్నా ఆయనతో పని చేయడము. తర్వాత ఇంటెన్షన్ అర్థమైనాక అట్లంతా. ఫస్ట్ ఎందుకు వద్దనుకున్నారు? ఇట్లే అందరిగా అన్ని రకాల ఉంటాయి కదా, ఇంకా కామెంట్స్ ఉంటాయి కదా ఆయన గురించి. ఎందుకులే అని అనుకున్నా, మనం ఎందుకులే స్టార్టింగ్లో ఇట్లాంటి నేమ్ తెచ్చుకోవడము అనుకున్నా. బట్ రిస్క్ వేసి పోయినా అంతే, చేసినా. సో తర్వాత ఏమనిపించింది మరి? దట్ వాజ్ అ గ్రేట్ లెర్నింగ్. నాకు మస్తు నేర్చుకున్నాను నేను ఆయన దగ్గర నుంచి. అండ్ మంచి రిలేషన్షిప్ విత్ హిమ్. ఐ హ్యావ్ మంచి ర్యాపో ఉంటుంది సార్తోని ఒక 10 నిమిషాలు మాట్లాడినా మంచిగా అనిపిస్తుంది. అండ్ మోటివేషన్ ఉంటుంది, ఇన్స్పైరింగ్ ఆయనతోని. ఇప్పుడు ఎప్పుడన్నా ఇట్లా ఇదేం చేస్తాంలే ఇక చాలా చేసినాంలే అని అనిపించినా ఆయన గుర్తొస్తే అసలు ఆయన ఏజ్ ఏంది, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంది, వై షుడ్ హీ డూ ఆల్ దీస్ థింగ్స్ ఇట్లా అని గుర్తు చేసుకుంటే. బికాస్ హీస్ వన్ ఆఫ్ ద పర్సన్స్ ఐ హ్యావ్ సీన్ క్లోజ్గా చూసిన వాళ్ళల్లో ఆయన ఉన్నాడు కాబట్టి నాకు ఆయన గుర్తొస్తే మంచిగా అనిపిస్తుంది. వెరీ ఇంటెలిజెంట్ గా. ఎవరు అసలు ఆయనని అంత ఊహించుకోరు అట్లా అని. సో దట్స్ వాట్ బయట చూసే వాళ్ళందరికీ ఒక ఆర్జీవి కనిపిస్తాడు, ఆయనతో కలిసి పని చేసిన వాళ్ళకి ఒక ఆర్జీవి కనిపిస్తాడు. ఆర్జీవిలో రకరకాల యాంగిల్స్ ఉంటుంటాయి, ఒక్కొక్కరికి ఒక్కోలాగా అనిపిస్తుంటారు కాబట్టి.